మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అండ్ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఇలాంటి జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేస్తారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ డిగ్రీ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ డిగ్రీ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏంటి అంటే మార్చ్ 5 అనమాట. నెక్స్ట్ మంత్ మార్చ్ 5 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి కరెక్షన్ విండో డీటెయిల్స్ చెప్తాను చూడండి. దీనికి సంబంధించినటువంటి కరెక్షన్ విండో అనేది మనకి మార్చి 6 నుంచి మార్చి 12 వరకు కూడా మీకు ఓపెన్ అవుతుందనమాట. 6th మార్చ్ నుంచి 12th మార్చ్ మధ్యలో మీరు కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఏదైనా మిస్టేక్ చేస్తే సరి చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూడండి 1056 అనమాట. 1056 వేకెన్సీ అనేవి ఉన్నాయి. అండ్ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించి మనకి టోటల్‌గా 40 వేకెన్సీ ఉన్నాయి. ఇవి సెపరేట్ అనమాట. ఓకే. దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసినైతే మనకి 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసినైతే మీకు రూ. 100 అనమాట. అండ్ ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ రూపాయి కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట ఫస్ట్. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. 3 స్టేజెస్‌లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ మనకి తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. అండ్ అంతేకాదు మెయిన్స్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసినట్లయితే మనకి హైదరాబాద్, విజయవాడ అనమాట. ఓకేనా. ఇంటర్వ్యూ అనేది మీకు న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే. ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్. అండ్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా మీకు నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఉంది. అండ్ నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసుకోండి. అండ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్‌లో తప్పకుండా జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.